హైదరాబాద్‌లో ఒక ఏరియా ఉంది. కేవలం 2 నెలల వ్యవధిలో 6గురు ప్రాణాలు బలి తీసుకుంది. భయంతో జనాలు ఇళ్లకు తాళాలు కూడా వేయకుండా, లైట్లు ఆర్పకుండా కట్టుబట్టలతో పారిపోయారు. ఇది ఏ 1900ల నాటి కథో కాదు. 2012లో సికింద్రాబాద్‌లోని రవీంద్రనగర్ కాలనీలో జరిగిన రియల్ హర్రర్ మిస్టరీ ఇది. మధ్యాహ్నం కరెక్ట్‌గా 1 అయితే చాలు ఆ ఏరియాలో మనుషులెవ్వరూ కనిపించరు. ప్రతి ఇంటి గోడపై రక్తం లాంటి ఎరుపు రంగుతో జై శ్రీరామ్ అని రాసి ఉంటుంది. సీతాఫల్ మండిలోని రవీంద్రనగర్ కాలనీ వాసులను అంతలా వణికించిన ఆ దైవగ్రహం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దయ్యాలనేటివి రాత్రిపూటే వస్తాయి. కానీ ఈ కాలనీలో పగటిపూట ఇక్కడ చాలా మందిని దయ్యం చంపేసింది అంటున్నారు. సైంటిస్టులు దీన్ని మాస్ హిస్టేరియా అని కొట్టిపారేస్తే, స్థానికులు మాత్రం ఒక గుడిని కూల్చడం వల్ల ఆ శాపం తగిలిందని నమ్ముతున్నారు. అసలు రవీంద్రనగర్ కాలనీలో ఆ 60 రోజులు ఏం జరిగింది? అసలు స్టోరీలోకి వెళ్తే అది 2012 మే నెల. ఐటీ హబ్గా బిజీగా దూసుకుపోతున్న హైదరాబాద్లోని సికింద్రాబాద్ ఏరియాది. ఎప్పుడు వాహనాల శబ్దాలు, జనాల రద్దీతో ఉండే సీతాఫల్ మండి పక్కనే ఉన్న రవీంద్రనగర్ కాలనీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ కాలనీలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యలు అనుకొని అందరూ లైట్ తీసుకున్నారు. కానీ సరిగ్గా కొన్ని రోజుల వ్యవధిలోనే అదే వీధిలో మరో ప్రాణం పోయింది. అది కూడా ఉరి వేసుకొని చనిపోయాడు. అక్కడితో ఆగలేదు. ఒకరి తర్వాత ఒకరు కేవలం 2 నెలలు తిరగక ముందే 6గురు వ్యక్తులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారు. దాంతో ఆ కాలనీ వాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎందుకంటే చనిపోయిన వారంతా అంతకుముందు చాలా నార్మల్‌గా ఉన్నవాళ్లే. వాళ్ళకి ఏ రోగం కూడా లేదు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారో ఎవరికీ అర్థం కాలేదు. ఇలా వరుసగా చనిపోయిన దాని వెనక ఉన్న అసలు మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి స్థానికులు ప్రయత్నించినప్పుడు ఒక షాకింగ్ నిజం బయటపడింది. అదే ఆ కాలనీ డెవలప్మెంట్ జరుగుతున్న సమయంలో అక్కడ కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఒక పురాతన అమ్మవారి గుడిని రోడ్డు వెడల్పు చేయడం కోసం గుడిని తొలగించారట. ఏ రోజైతే ఆ గుడిని అక్కడి నుంచి తీసేశారో ఆ రోజు నుంచే ఆ ప్రాంతంపై అమ్మవారి ఆగ్రహం పడిందని, ఆ శక్తి రూపం మార్చుకుని కాలనీలోనే తిరుగుతూ బలులు తీసుకుంటుందని నమ్మడం ప్రారంభించారు. దీనికి బలాన్ని చేకూరుస్తూ రాత్రి వేళలో ఆ వీధుల్లో వింత శబ్దాలు రావడం, పశువులు గట్టిగా అరవడం మొదలైంది. భయం ఎంతలా పెరిగిపోయిందంటే మధ్యాహ్నం 1 దాటిందంటే చాలు సూర్యుడు నెత్తి మీద ఉన్నా కూడా కాలనీలో శ్మశానంలో ఉన్నంత నిశ్శబ్దం ఆవరించేది. కాలనీలోని దాదాపు 7-8 కుటుంబాలు రాత్రిపూట తమ ఇంట్లో పడుకుంటే ఎక్కడ చనిపోతామనే భయంతో సామాన్లు, ఇళ్లలోని లైట్లు కూడా ఆర్పకుండా కట్టుబట్టలతో ఇళ్లను వదిలేసి పారిపోయారు. ఇక లాభం లేదనుకున్న కాలనీ వాసులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. మొదటగా కాలనీలోని ప్రతి ఇంటి గోడపైన, తలుపులపైన ఎరుపు రంగుతో జై శ్రీరామ్ ఓం అనే మంత్రాలను రాయడం స్టార్ట్ చేశారు. దుష్ట శక్తిని ఆపడానికి ఇదొక్కటే మార్గమని వాళ్ళు భావించారు. రెండవది ఏమంటే ఆ ఏరియాలో ఉండే యువకులంతా చేతుల్లో కర్రలు పట్టుకుని రాత్రంతా నిద్రపోకుండా వీధుల్లో కాపలా కాయడం మొదలుపెట్టారు. మీకు తెలుసా, ఈ కాపలా కాసే సమయంలో అదే ఏరియాలో ఉన్న మరో 4-5 వ్యక్తులు డిప్రెషన్తో లేదా తెలియని భయంతో ఆత్మహత్య చేసుకోబోతుంటే ఈ యువకులు ప్రాణాలకు తెగించి వాళ్ళని కాపాడారట. అయినా సరే భయం తగ్గలేదు. కాలనీలో జనాలు రాత్రిపూట ఇళ్లలో పడుకోవడం మానేసి అక్కడే ఉండే కనకదుర్గ గుడి ప్రాంగణంలోనే అందరూ కలిసి పడుకునేవారట. అప్పట్లో ఈ న్యూస్ నేషనల్ మీడియా వరకు వెళ్ళింది. రవీంద్రనగర్ కాలనీలో ఈ చావులు ఇలా జరుగుతుండగానే అక్కడే ఉండే వాళ్ళ భయాన్ని 100 రెట్లు పెంచిన మరో భయంకరమైన నిజం ఇంకోటి బయటకు వచ్చింది. అదే ఈ కాలనీకి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్న డెడ్ లగ్ ఘర్. హైదరాబాద్లోని అత్యంత భయంకరమైన హంటెడ్ ప్లేస్లలో ఒకటిగా పేరుగాంచిన ఈ పాడుబడిన భవంతి రవీంద్రనగర్ కాలనీ చావులతో లింక్ అయి ఉందనే ప్రచారం మొదలైంది. 1960ల కాలంలో దాదాపు ₹1,50,000 పెట్టి కట్టిన ఆ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్, అలాగే అతని భార్య, ఇంకా వాళ్ళ 3 కూతుర్లు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళిన వారెవరూ బ్రతకలేదు. స్థానికులు ఏమనుకుంటున్నారంటే ఆ డెడ్ లగ్ ఘర్‌లోని దుష్ట శక్తులే ఈ రవీంద్రనగర్ కాలనీలో కూల్చేసిన గుడి ప్రాంతాన్ని తమకు అడ్డాగా మార్చుకున్నాయని, అందుకే ఇక్కడ వరుసగా ఉరి వేసుకొని చనిపోతున్నారని వాళ్ళు నమ్మారు. ఈ వార్త లీక్ అవ్వడంతో చుట్టుపక్కల ఏరియా వాళ్ళు, ప్రజలు కూడా రవీంద్రనగర్ కాలనీ వైపు చూడడానికి భయపడ్డారు. ఇక పరిస్థితి చేతులు దాటిపోవడంతో మీడియాలో రోజు ఇవే వార్తలు వస్తుండడంతో చివరకు పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే రేషనలిస్ట్ అసోసియేషన్ రంగంలోకి దిగారు. దెయ్యాలు, దైవగ్రహాలు అంటూ నమ్మితే కాలనీ మొత్తం ఖాళీ అయిపోతుందని గ్రహించిన పోలీసులు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. రాత్రిపూట కాలనీలో పోలీసులు స్వయంగా పెట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైంది. చనిపోయిన 6 వ్యక్తుల బ్యాక్‌గ్రౌండ్‌ని తవ్వి తీస్తే అక్కడ ఎలాంటి దయ్యం లేదు, దైవగ్రహం లేదు. అంతకంటే భయంకరమైన ఒక క్రూరమైన నిజం బయటపడింది. సైకాలజిస్టులు మరియు పోలీసులు తేల్చిన నిజమేంటో తెలుసా? ఇదంతా మాస్ హిస్టేరియా, అలాగే కాపీ క్యాట్ సూసైడ్స్ వల్ల జరిగింది. నిజానికి మొదట చనిపోయిన 2 వ్యక్తులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మరియు వ్యక్తిగత కుటుంబ గొడవల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఆ టైంలో ఎవరో గుడి కూల్చడం వల్లే చనిపోయారని పుకార్లు లేపారు. దాంతో కాలనీలో ఒక రకమైన నెగెటివ్ ఎనర్జీ, పానిక్ క్రియేట్ అయింది. సైకాలజీ ప్రకారం మనుషులు తీవ్రమైన భయంలో ఉన్నప్పుడు వారి సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా బలహీనపడుతుంది. ఆ ఏరియాలో అప్పటికే తీవ్రమైన డిప్రెషన్ లేదా మానసిక ఒత్తిడిలో ఉన్న మిగతా 4 వ్యక్తులు ఆ భయాన్ని తట్టుకోలేక ఆ పుకార్లని నిజం అనుకొని అదే దారిని ఎంచుకున్నారు. అంటే వారిని చంపింది ఏ శక్తో కాదు, కాలనీలో వ్యాపించిన భయం అనే వైరస్ వాళ్ళని చంపేసింది. అసలు నిజమేంటో సైంటిఫిక్‌గా తెలిసే
తెలిసినా కూడా ఆ ఏరియా జనాల మనసుల్లో నాటుకుపోయిన భయాన్ని అంత ఈజీగా తీసేయడం సాధ్యం కాలేదు. ఎందుకంటే ఒకప్పుడు అక్కడ ప్రాణాలు పోయాయి అనేది ఎంత నిజమో, ప్రజలు అనుభవించిన నరకం కూడా అంతకంటే పెద్ద నిజం. అప్పట్లో పరిస్థితిని మార్చడానికి పోలీసులు, సామాజిక కార్యకర్తలు ఒక ప్లాన్ వేశారు. కేవలం మాటలతో చెబితే నమ్మరని గ్రహించి కాలనీలోనే పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. సైకాలజిస్టులు ఇంటింటికి తిరిగి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వారికి ఉచితంగా కౌన్సిలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మరోవైపు స్థానికుల మనశ్శాంతి కోసం వారి నమ్మకాలను గౌరవిస్తూ కాలనీలో ప్రత్యేక శాంతి పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. సైన్స్ అందించిన కౌన్సిలింగ్, అలాగే దైవ చింతన కల్పించిన మానసిక ధైర్యం, ఈ రెండు కలిసి నెమ్మదిగా ఆ రవీంద్రనగర్ కాలనీలో పాతుకుపోయిన భయం అనే చీకట్లను తరిమి కొట్టడం ప్రారంభించాయి. అయితే ఇదంతా సైకాలజీ అని కొట్టిపారేసినా ఇప్పటికీ పాత తరం స్థానికులను అడిగితే వాళ్ళు ఒకే మాట చెబుతున్నారు. అవును, చనిపోయిన వాళ్లకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. కానీ వందల కుటుంబాలు ఉన్న ఆ ఏరియాలో సరిగ్గా అదే 2 నెలల టైంలో ఆ ఆరుగురికే ఆలోచన ఎందుకొచ్చింది? అంతకుముందు లేని వింత శబ్దాలు, ఆ భయానక వాతావరణం ఆ 60 రోజులు మాత్రమే ఎందుకుంది అనే ప్రశ్నకు ఇప్పటికీ ఎవరి దగ్గర స్పష్టమైన సమాధానం అయితే లేదు. బహుశా అది మానవ మేధస్సుకు అందని ఒక నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, లేదా పుకార్ల వల్ల సృష్టించబడిన ఒక సామూహిక భ్రమ కావచ్చు. కానీ ఆ 2 నెలలు మాత్రం ఆ కాలనీ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయాయి. కట్ చేస్తే ఈరోజు అంటే ఈ సంఘటన జరిగిన దాదాపు 14 ఏళ్ల తర్వాత మీరు సికింద్రాబాద్‌లోని సీతాఫల్ మండి రవీంద్రనాథ్ నగర్ కాలనీకి వెళ్తే మీకు అక్కడ ఎలాంటి భయము కనిపించదు. ఒకప్పుడు మధ్యాహ్నం 1 గంటకే శ్మశానంగా మారిన ఆ ఏరియా ఇప్పుడు రాత్రి 12 గంటలైనా జనాలతో, వాహనాల శబ్దాలతో బిజీగా కనిపిస్తుంది. అప్పట్లో భయంతో ఇళ్లను వదిలేసి పారిపోయిన వారు కూడా మళ్ళీ తమ సొంత ఇళ్లకు తిరిగి వచ్చేసి ప్రశాంతంగా జీవిస్తున్నారు. అప్పుడు ఆ రోజు ఆ గోడలపై రాసిన జై శ్రీరామ్ అనే రాతలపైన కొత్త పెయింట్లు కూడా పడ్డాయి. ఆనాటి భయానక జ్ఞాపకాలపైన కాలం అనే పొర కప్పేసింది. రవీంద్రనగర్ కాలనీ కథ మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో దెయ్యాల కంటే, శాపాల కంటే భయంకరమైనది మనుషుల మైండ్‌లో ఉండే భయం. ఆ భయం ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తే అది ఎంతటి ప్రాణాలనైనా తీసేస్తుంది. అందుకే సమస్య ఏదైనా కావచ్చు, మానసికంగా బలంగా ఉండడం, చుట్టూ ఉన్న వారికి ధైర్యాన్ని ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ రియల్ ఇన్సిడెంట్ మనకు నిరూపించింది. సీతాఫల్ మండిలోని ఈ రవీంద్రనగర్ కాలనీ మిస్టరీపై మరియు అక్కడ జరిగిన సంఘటనలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.